బట్ తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని పర్సనాలిటీ, లెజెండ్. ఆ, ఇది దీని గురించి చెప్పాలంటే నాకు సార్. ప్రతిరోజు ప్రతి ఈవినింగ్ అయ్యేసరికి నాలో ఒక గిల్ట్ ఇది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో అమ్మ అనే సీరియల్ షూటింగ్ చేస్తున్నా, పీక్ కరోనా పీరియడ్లోని, బిఫోర్ ది లాక్డౌన్ స్టార్టెడ్. ఒకరోజు జూలై 13th నాకు బాగా గుర్తు, ఆయన ఫోన్ చేశారు. నాకు తెలుసు మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారు, ఏంటి అసలు సరే ఎవ్వరు షూటింగ్ జరగట్లేదు, మాది ఒక్కటే జరుగుతోంది, మేము ఒక్కరే ఉన్నాం, మరి ఫుడ్ ఏంటి, లేదంటే ఏదో ఏర్పాటు చేశారు, ఇది ప్రికాషన్స్ ఏమిటి అన్నారు. చెప్పాను, ఇలాగ ఒక శానిటైజింగ్ ప్లాంట్ లాగా పెట్టారండి, సో ఎవ్రీ వన్ మీకోసం అది చిన్న షవర్ లాగా వస్తుంది, దాంట్లో వెళ్తాం, ఎక్విప్మెంట్ దాన్ని కూడా అలాగే తీసుకొస్తున్నారండి, ఇంక్లూడింగ్ లైట్స్. సో ఏం చేస్తున్నారంటే పొద్దున్నే అన్ని లైట్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఎంటీ స్పేస్లో కొంచెం అక్కడ ఎండ వస్తుంది, సో లైట్స్ అన్నీ అక్కడ పెట్టేస్తున్నారు. అవసరం మళ్ళీ ఫుల్గా నీట్గా తుడిచి తీసుకొస్తున్నారు, అవే వాడుతున్నాం. మరి మీకు డ్రెస్ చేంజ్లు డ్రెస్ చేంజ్కి మేము బయటకు వెళ్తున్నాం వస్తున్నాం, బట్ వీ హ్యావ్ టు కమ్ ఆ ప్లాంట్ దేవాలి. సో అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నాం సార్. మరి అక్కడ ఎలాగా, అక్కడ ఏదో మన ఈ దోమల మందు కొడతారు కదా సార్, పొగలాగా ఏదో కొడుతున్నారండి, మరి అంతసేపు ఉంటుందా అని. లేదు సార్, అది ఉండదు, ఆయన చమత్కారం, అంతసేపు ఉండదు సార్. ముందు ఆ స్పేస్ అంతా కొట్టేసి గాలి ఇటుపక్క వెళ్తుందో చూసుకొని దాని దగ్గర దూరం నుంచే దాన్ని వదులుతున్నారు అలాగా. సో చూసినప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఏదో ఒక మంచు తెరలాంటిది ఏదో వెళ్ళిపోతుంది పెద్ద దీని మీద. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, ఇలాగా పాడుతో తీగ ఫినిషింగ్కి అడుగుతున్నారండి. ఎప్పుడు నేను ఏ సమాధానం చెప్పను, అలాంటిది ఎందుకు వేళ అన్నానో నాకే తెలియదు. సరే మాకే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీకు ఎందుకు తీసుకోరు సార్ అన్న. వచ్చారు, వచ్చిన తర్వాత కవర్ పంపించారు, భోజనానికి రాని. ఎందుకు సార్ ఇప్పుడు భోజనం? లేదు, నీకు ఇష్టమైన కంది పచ్చడిను మజ్జిగ పులుసు చేయించాను, రా అన్నారు. వెళ్ళా. అన్ని సంవత్సరాలు ఎన్నోసార్లు సందర్భాల్లో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. బట్ ఆ రోజు ఎందుకో ఇంటరాక్షన్, ఈవెన్ పలు సందర్భాలు మీ ఇద్దరం ఒక్కరి కూర్చుని కూడా జరిగింది. బట్ ఆ వేళ కొన్ని టాపిక్స్ ఆయన ఎందుకో రైస్ మాట్లాడి అన్నీ వింటూ ఉన్నాను. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. అండ్ మా వాళ్ళు అడిగారు, ఒక్క ఫోటో మళ్ళీ సార్ ఇంత ఫ్రీగా దొరకరు, ఒక్క ఫోటో తీసుకుందాం అడిగాను సార్. వాళ్ళు ఒక ఫోటో, ఇక్కడ రూమ్కి వద్దండి, నేనే సెట్కి వస్తాను, ఇలా బ్రేక్ టైం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ సెట్లోకి వెళ్ళే ముందు నేను వస్తాను చెప్పాను. సార్ వస్తాను అన్నారు. సో ఒక పెద్ద ల్యాడర్ లాగా స్టేజ్ లాగా వేసేసి, సో దట్ సార్ సెంటర్లో నిలబెట్టి అందరం ఒక ఫోటో తీసుకుందాం. 97 ఫోటోలు తీసుకున్నానండి. వచ్చిన తర్వాత ఆయన నేనేమో ఒకటే ఫోటో అని, వాళ్ళు ఎవరో ఇది వచ్చేసి ఒక 50 ఫోటోలు అయిన తర్వాత అన్నారు, అప్పుడప్పుడు మీరు చెప్పిన మాట కూడా వినాలండి అన్నారు. బట్ ఓపిక్గా 97 ఫోటోలు తీసుకున్నారు. వెళ్ళారు, అయిపోయింది. హీ వాజ్ సపోజ్ టు లీవ్ ది నెక్స్ట్ డే. అలాంటిది మళ్ళీ వాళ్ళు సామాజ వర్గమ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఏదో చేయబోయి, సార్ మీరు ఎలాగా వచ్చారు కదా, ఒకసారి మీరు ఇచ్చేసేయండి. సరే, ఆయనకి పాట అంటే ప్రాణం, ఇష్టం కదా. అలాగే ఉండిపోయి రిహార్సల్స్ చేసి దగ్గర 45-50 పాటలు పాడారట. పాడి మా సీరియల్లో నాకు నలుగురు పిల్లలు, 2 ఆ వేళ కలిసేసారు, ఇంకో 2 నా వాళ్ళిద్దరిని కూడా నేను కలవాలండి, డైరెక్టర్ గారితో మాట్లాడే సీరియల్ చూస్తున్నాను, బాగుంది, ప్లస్ ఆయన ఒపీనియన్స్ ఇవి చెప్పారు, వాళ్ళిద్దరినీ కలవాలండి, వాళ్ళు వస్తున్నారండి 2 డేస్లో. ఓకే, నేను 2 డేస్లో మళ్ళీ ఇక్కడే సమాజ వర్గం మనం దీనికి వస్తాను, ప్లీజ్ తీసుకురండి అని. ఫస్ట్ డే వెళ్ళాల్సింది, ఆ వేళ నాకు నా ఏదో యాక్సిడెంట్ సీన్ చేశారు, సో ఒళ్ళంతా బ్లడ్, దీన్ని తీసుకెళ్ళడం ఎందుకని మన్నాడు వెళ్ళారు, కలిశారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ ఆ పిల్లలు కూడా కన్నడ వాళ్ళు, కన్నడలో మాట్లాడుకున్నారు, అంతా అయింది. ఫోటోలు తీసుకుని ఓ పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్, అక్కడ వెయిటింగ్, ఎవరిని జీవితంలో వెయిట్ చేయించద్దు. ఓకే, మీరు ఎప్పుడు వస్తున్నారు అని నన్ను అడిగారు. అవుతుంది సార్, ఆగస్ట్ 25th. అందుకని ఈసారి మళ్ళీ లాక్డౌన్ వస్తే సీరియల్ ఆపకూడదు అన్న దీంట్లో ఉన్నారు. మంచిదండి, వచ్చేసేయండి, రేపు నేను వెళ్తున్నాను అన్నారు. అదే వారి నోటంట విన్న లాస్ట్ మాట, అదే లాస్ట్ భోజనం, అదే లాస్ట్ మాట, అంతే.
తర్వాత రావడం ఏంటి నైనా అసలు ఆయన వీడియో పెట్టారు ఇలా నాకు కోవిడ్ ఇదండి అని చెప్పేసి. ఇంకా మళ్ళీ తర్వాత నేను అక్కడి నుంచి రావడం జరిగింది. హాస్పిటల్లో వెళ్ళి కలుద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు పంపించలేదు. మీరు అక్కడ అన్ని రోజులు ఉన్నారండి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది వచ్చింది, సో వద్దండి అన్నాను. సో నేను లాస్ట్ వారిని చూసి నడుచుకుంటూ ఇలా వెళ్ళడమే. ఆయన ఇటు వెళ్ళారు, నేను ఇటు వెళ్ళాను. నేను రేపు వెళుతున్నాను అని అలా వెళ్ళిపోయారు, నేను ఇలా వెళ్ళిపోయారు. తర్వాత చూసింది. సో ఇక్కడ ఈ విజిట్లోనే ఆయనకి కరోనా అటాక్ అయ్యింది. అది ఎక్కడ అన్నది ఇప్పటికీ అది $1 million క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు లెటస్ థింక్ అంటే క్రోనికల్ ఆర్జర్ తీసుకుంటే మా యూనిట్లో ఎవరికి రాలేదా? సరే ఇక్కడి నుంచి ఏమైనా వారి దగ్గరికి వెళ్ళింది అంటే ఇక్కడ ఎవరికో ఒకరికి ఉండాలి. వీ వర్క్ ఫర్ ఆయన వెళ్ళిన తర్వాత 20-25 days వరకు ఇక్కడ ఏమీ లేదు. అక్కడ బహుశా పాడుతుంది. అక్కడ పాడుతా తీగ అంటే మరి అక్కడ ఏమైనా వచ్చిందా లేదా మనకి తెలియదు. ఎందుకంటే పాడుతా తీగ కూడా ఎవ్వరూ లేరు ఎక్స్క్లూడింగ్ పార్టిసిపెంట్ మ్యూజిషియన్స్ తప్ప. నో జడ్జ్ అన్నీ ఆయనే. ఎక్కడ మరి ఎయిర్ ఫ్లైటా ఏమిటి అనేది అది ఇంక అంతేనండి. ఇంకా అది ఇప్పుడు లైఫ్లో కర్త క్రియ కర్మ అంటారండి. ఈ ప్రపంచాన్ని నేను వదిలి వెళ్ళే వరకు వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి కర్త నేనే అయ్యానేమో అన్న భావన అండి. మీరు అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు, ఐ డి నో దట్. తర్వాత ఎందుకయ్యా కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయనకి ఓకే చేయొచ్చు. అది కాలం చెప్పి అప్పుడు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి ఎందుకయ్యా అంటే నాకు అప్పుడు నాకు ఇదే నేనేమిటి ఎప్పుడు చేసినా నీ మాటే చెప్పేవారు. సుధాకర్తో మాట్లాడాను. సో అంత నమ్మకంతో వచ్చిన మనిషిని ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టలేకపోయానే అన్నది ఎందుకు వస్తారు ఆ భావన మాత్రం నాలో ఉంటుంది. మీరు చేశారు, మీకు రాలేదు, మీ టీంలో కూడా లేదు. బట్ అవన్నీ ఏంటంటే అవన్నీ మనల్ని మనం సంజాయించి చెప్పుకోవడానికి. బట్ ఆయన అయితే వచ్చింది బికాస్ ఆఫ్ యువర్ కాల్. He spoke 100%. He spoke 100%. అన్నీ ఆయన కావాల్సిన డౌట్స్ అన్నీ అడిగారు, అన్నీ చెప్పాను. మాట్లాడారు సార్ కరోనా వచ్చిన తర్వాత? ఫోన్ కూడా మాట్లాడారు ఆయన? కొన్ని రోజులు ఉన్నట్టున్నారు ఐసోలేషన్లో. అయితే వన్స్ లాస్ట్ నేను అది ఓన్లీ ది వీడియో అండి. ఎందుకు ఆ వీడియో కూడా అనవసరంగా నాకు ఎవరు కాల్స్ చేయొద్దు అని కూడా చెప్పేసారు. బికాస్ శైలమ్మ వాజ్ డౌన్ దేర్, తను వెళ్తోంది. ఇది నైస్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్. నాదేంటంటే ఒకసారి ఇది చేయొద్దు అని చెప్పిన తర్వాత నేను చేయను. నేను కాల్ చేయొద్దు ఆయన అంత బహిరంగంగా ఓపెన్గా పెట్టినప్పుడు నేను కూడా దాంట్లో ఒక వ్యక్తినే కదా, చేయకూడదు. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే శైలజ మేడం వెళ్తున్నారు. ఐ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ఐ కెన్ టాక్ టు చరణ్ గారు. దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. అది రైటా రాంగా అని ఇప్పుడు ఆలోచిస్తే రెండు పక్కల నాణ్యానికి రెండు పక్కల ఉన్నది. ఒక విధంగా అయితే రైట్, ఆయన మాటను నేను గౌరవించాను. ఒక పక్క రాంగ్, ఐ షుడ్ హావ్ అని. సో బేజీన్ చేసుకోవడం అది తెలియట్లేదు. సో తెలుగు ప్రజలు ఆ రోజుని తీసుకోలేకపోయారు చాలామంది. ఇప్పటికేనండి. ఇవాళ కూడా నేను ఇక్కడ తమ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో నాకు పరిచయం అయ్యారు. వారు యూఎస్లో ఉంటారట. వాడే అంతటి వాడు వచ్చి మేము యూఎస్లో ఉంటామండి ఇది అని చెప్పేసాను. అండ్ ద ఫస్ట్ మాట దేమను బాలుగారు లేనిది మేము తట్టుకోలేకపోతున్నామని. అది ఇంకా అంటే నాకు ఇవి వినగా ఏమైపోతుందంటే ఇంత ప్రేమని వారికి దూరం చేశాను. ఆ పాట దాంట్లో వీళ్ళకి వచ్చే ఆనందం అనండి, ఏదోటి వాళ్ళని వేరే లోకానికి తీసుకెళ్ళిపోయి నా పాట అది కూడా దూరం చేశాను. సో ఇదంటే వీళ్ళకి వారిని గొంతుని కోట్లాది మందిని ఆయనకి దూరం చేశారని బాధ ఉంది. బట్ ఆ బాధ పెట్టుకునేది కాదు సార్, అవసరం లేదు. అంటే మీతో ఇప్పుడు డెస్టినీ కదా. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం దాన్ని చెప్పాను కదండి, మనం మనల్ని సంజాయిషి చేసుకోవడానికి ఇన్ని కారణాలు ఉంటాయి, ఇన్ని ఇది ఉంటాయి. బట్ నేను ఎక్కువ ఆలోచించేది దేనికైనా ఒక కర్త. మీరు ఏమైనా తీసుకోండి, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి, దానికి ఒక కర్త కావాలి కదా. కరెక్ట్. అది నేను ఆ దీంట్లోకి వెళ్ళిపోయానండి. సో భగవంతుడు ఎందుకు మీతో ఆ మాట చెప్పించాడు అంతే కదా. మీరు గతంలో ఎప్పుడు ఆయనకు ఎప్పుడు నేను ఆయన చెప్పించేయడం తప్పించి
మేబీ నన్ను దాన్ని ఏమనాలి, దాన్ని ప్రతి నిమిషం నా గురించి నేను అంత చేయడానికి ఇలా చేశారేమో అనిపిస్తుంది. లేదంటే ఎప్పుడు ఏదో అంటాం పూర్వజన్మంలో ఏదో చేసింది ఇది చేయడానికి అనుకో, ఇంకా దీనికి ఇది మరి ఇప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నాకెందుకు అది ఉండిపోయిందన్న, రైట్ ఫ్రమ్ టాప్ టు టో ప్రతి అణువున నా ప్రతి బాడీ సెల్లో అది రాసి. మేడం ఏమంటారు? ఏం మాట్లాడింది, బాగా డిప్రెషన్ అయిపోయింది తను. ఆఫ్టర్ దట్ బాగా కుంగిపోయింది తను, బాగా అటాచ్మెంట్ కదా. చాలా. మా ఇంట్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఏమైనా వారు తీసుకోవాలి అని అనుకుంటే ఆయన ఓన్లీ శైలమునే సంప్రదించేవారు. అవునా? ఈస్ ఓన్లీ టాక్ టు హర్. నీతో కొంచెం మాట్లాడాలి అని, రాగలుగుతుంటే స్టూడియోకి రమ్మనో లేకపోతే నేను వస్తానో వచ్చేవాడు. సో నాకు తను చెప్పేసేది, అన్న ఏదో మాట్లాడడానికి వస్తున్నారని. నేను ఎప్పుడు అందుకే నేను వాళ్ళు వచ్చారంటే రిసీవ్ చేసుకుని వదిలేసి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు అంతే. నన్ను మీరు వెళ్ళండి అని ఎప్పుడూ అనిపించుకోలే, ఎందుకంటే తను ముందే నాకు చెప్పేసి ఉంటుంది కదా, రిసీవ్ చేసుకోవడం అంతే. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా, తను వచ్చేసి అప్పుడు వెళ్ళేవాడిని.